హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన వాళ్ళకి వెళ్తే మనమైతే ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే, మన వైజాగ్ బీచ్ రోడ్ ఉంది కదా, మన వైజాగ్ బీచ్ రోడ్లో జూ పార్క్ నుంచి మన రిషికొండ దాకా వెళ్ళబోతున్నాం. అది వర్షంలో. సో వర్షంలో అది కార్లో మనం రిషికొండ దాకా వెళ్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. మేము వెళ్ళేటప్పుడు చిన్న వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి, అయినా మేమైతే కార్ కాబట్టి హ్యాపీగా వెళ్తున్నాం. అదే ఈ టైంలో బైక్ మీద వెళ్తే మాత్రం ఓ రేంజ్ ఉంటుంది, ఓ రేంజ్ ఫీల్ ఉంటుంది. మరి మీలో ఎవరైనా ఎప్పుడైనా వర్షంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బీచ్లో ట్రావెల్ చేసలేదు అనేది కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు ఎంజాయ్ చేశాను, బట్ అప్పుడు వీడియోస్ ఏం చేయలేదు. బట్ ఇప్పుడు కార్లో వెళ్తున్నాం కాబట్టి మనకు ఆ వర్షం ఫీల్ తెలియట్లేదు, కానీ బైక్ మీద వెళ్తే మాత్రం రేంజ్లో ఉంటుంది. అది కూడా నేను తొందరగా వ్లాగ్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు మనం చూసేద్దాం మరి వైజాగ్ జూ నుంచి రిషికొండ దాకా. ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్లో మన జూ పార్క్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం అలా రిషికొండ వెళ్ళిపోదాం. అండ్ వర్షంలో వెళ్తున్నప్పుడు మనకి పక్క నుంచి బురద లేస్తూ ఉంటుంది, అంటే ఆ వాటర్లో వెళ్ళేటప్పుడు బైక్ లేస్తూ ఉంటుంది చుంచుబొడ్లాగా. మేము వెళ్ళేటప్పుడు చూసారా పక్కన ఒక ఆటో వచ్చింది, అందులో పిల్లలు ఉన్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్త. పిల్లలు ఉన్న ఆటోలు లేదా లేడీస్ ఉండేటప్పుడు వాళ్ళ మీద మాత్రం వాటర్ తొలించకండి, ఎందుకంటే బాగా ఫీల్ అవుతారు కదా. మనకి చాలాసార్లు తుల్లి అనుకోండి. అలాగా మేము లాస్ట్ టైం వెళ్ళాం కదా, ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ ట్రిప్లో వెళ్ళినప్పుడు కూడా సేమ్ అలాగే జరిగింది. ఒక బస్సోడో కారోడు వచ్చి ఫుల్ తులించడు, షర్ట్ అంతా పాడైపోయింది, చాలా బాధపడ్డాను. సో అది తెలిసే మనం ఎవరు లేని చోట్లోనే మనం చుంచుబొడ్లు లేపాం, ఎందుకంటే ఆ ఫీల్ భలే ఉంటుంది మనం వెళ్తున్నప్పుడు చుంచుబొడ్లు లెగిస్తే. సో మేము వెళ్తున్నాం, మీరు రైట్లో అబ్జర్వ్ చేస్తే రైట్లో చుంచుబొడ్లు లేస్తూ ఉంటాయి. అండ్ మనకి తర్వాత ఒక XUV500 చూసారు కదా, ఆడు అడ్డంగా ఆప్సాడు. అండ్ వర్షంలో ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అలాగే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఆపేయకూడదు. అలా ఆపేస్తే వర్షంలో ఒకళ్ళు మీ వెహికల్ కనబడకపోతే మమ్మల్ని హిట్ చేసే అవకాశాలు ఉంటాయి, యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. సో రైట్లో చూసారా ఏం లేచిందో వాటర్. అలాంటి టైంలో మనకి ఒక్కడు మూవీ గుర్తొచ్చేస్తుంది. ఒక్కడు మూవీలోని సాంగ్ ఉంటుంది కదా, సాంగ్లో వెళ్తూ ఉంటాడు మహేష్ బాబు అండ్ భూమికి వెళ్తూ ఉంటారు. ఆ సాంగ్లో ఓ రేంజ్లో ఎగుస్తారు చుంచుబొట్లు, జిప్సీలో వెళ్తారు కదా వాళ్ళు, భలే ఉంటుంది ఆ సాంగ్ అయితే. ఆ సాంగ్ ఏంటంటే సాహసం సాగిపో సోదరా, అదే సాంగ్ చాలా బాగుంటుంది సాంగ్ అయితే. అది కవర్ సాంగ్ చేస్తే ఓ రేంజ్లో ఉంటుంది, బట్ కవర్ సాంగ్ చేయాలంటే ఒక ఉండాలి కదా. మేము ట్రై చేద్దాం ఈసారి అలాంటి సాంగ్స్, మంచి మంచి కవర్ సాంగ్స్ చేద్దాం. మన దాంట్లో ఆల్రెడీ కవర్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి. మన లైఫ్ ఆఫ్ రామ్ ఉంది, తర్వాత నా గమనం వేర్లే ఉంది, ఇంకొకటి మన ప్రభాస్ గారి సంచారి అది కూడా ఉంది. నేను డిస్క్రిప్షన్ లింక్లు ఉంచుతాను, ఆ వీడియోస్ మీరు చూడకపోతే చూసేయండి, చాలా చాలా బాగుంటాయి. అండ్ మీరు చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీరు చూసారో నాకు తెలుస్తుంది. సో ఎవరెవరు చూసారో ఎవరో చూడలో తెలియాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎక్కడి దాకా వచ్చామంటే సాగర్నగర్ దాకా వచ్చినట్టున్నాం, లేదా సాగర్నగర్ దాటిపోయి ఉంటాం. ఎందుకంటే వర్షంలో ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మనం మాట్లాడుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. సో మరి ఎక్కడి దాకా వచ్చామంటే మనం రిషికొండ దగ్గరికి వస్తామండి. ఆల్మోస్ట్ మన రాడిసన్ బ్లూ ఉంది కదా, రాడిసన్ బ్లూ దాకా వస్తాం. ఆ ముందర మనకి ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, ఆ బిల్డింగ్స్ అలానే ఉన్నాయి. అండ్ ఈ రాడిసన్ బ్లూ కట్టారు కానీ ఆ విల్లాస్ మాత్రం కట్టలేదు. సో ఇదిగోండి ఇదే మన రాడిసన్ బ్లూ హోటల్. రీసెంట్గా మంచి నేమ్ వచ్చింది దానికైతే, ఎందుకంటే మనకి మన రీసెంట్గా అయ్యాయి కదా ఇన్వెస్టర్ సమిట్స్, అవన్నీ ఇక్కడే అయ్యాయి కాబట్టి మంచి నేమ్ వచ్చింది రాడిసన్ బ్లూకి. అండ్ బీచ్ దగ్గరలో ఉంది కాబట్టి ఓ రేంజ్లో ఉంటుంది. ఒకసారి రాడిసన్ బ్లూకి వెళ్ళాలి, నైట్ అంతా స్టే చేయాలి, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. మరి తొందరగానే వెళ్దాం, నా హోటల్కి వెళ్ళాలి, రాడిసన్ బ్లూకి వెళ్ళాలి, చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయండి వెళ్ళడానికి, కానీ వెళ్ళేంత టైం లేదు, అలాగే మనీ కూడా లేదు. మన జీవితాలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఎలా అంటే మనీ ఉన్నప్పుడు టైం ఉండదు, టైం ఉన్నప్పుడు మనీ ఉండదు, రెండు ఉన్నప్పుడు ఓపిక ఉండదు, అంటే మోసంలో అయిపోతాం. మనం చిన్నప్పుడే డబ్బులు సంపాదించలేం, పెద్ద అయ్యాక సంపాదిస్తాం, పెద్ద అయిన తర్వాత టైం ఉండదు, తర్వాత ఇంకా కొంచెం పెద్ద అయితే టైం ఉంటుంది, మనీ ఉంటుంది, కానీ తిరిగి ఓపిక ఉండదు అనమాట. సో మరి అలా ఉంది పరిస్థితి. సో మనమైతే గాయత్రి కాలేజ్ దాకా వచ్చాం. గాయత్రి కాలేజ్ దాటగానే మనకి మన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది కదా, లెఫ్ట్కి వెళ్ళిపోతే ఆలయానికి వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్లో రిషికొండ, గ్రీన్ మ్యాట్ కూడా పక్కనే ఉంది. అది గ్రీన్ మ్యాట్ కాదండి, గ్రీన్ మెస్ అనమాట, గ్రీన్ కలర్ ఉన్న మెస్, రాళ్ళు పడిపోకుండా వేసారు. మరి అప్పటి నుంచి అది అలాగే ఉంది.
ఏమవుతుందో చూడాలి. అండ్ మనం అన్ని వ్లాగ్స్ చేసాం. లెఫ్ట్లో చూసుకుంటే మనకైతే గీతం కాలేజ్ ఉంది. అండ్ ఇక్కడ మాత్రం హైలైట్ అయ్యిందండి, ఇలాంటి ఎదవల వల్లే యాక్సిడెంట్ జరుగుతుంది. అసలు 2 నిమిషాలు కారులో ఉన్న వాళ్ళందరికీ అడ్డుకుపోయి 101 కొట్టుకుంది. మీకు చూపిస్తాను చూడండి. మేమైతే వెళ్తున్నాం, కానీ సడన్గా ఏం జరిగిందంటే చూడండి ఎలా వస్తున్నాడు ఆడు. అసలు మనిషిని అసలు ఎవడైనా కొంచెం ఆలోచించుకుని వస్తాడు. ఆ లెఫ్ట్లో సిగ్నల్ వేసుకొని రావచ్చు కదండి, ఎవడేమంటాడని. ఎవడే ఉండవు. ఆడు మాకు ఆపోజిట్లో రేంజ్ స్పీడ్లో వస్తున్నాడు. ఏ మాత్రం తేడా జరిగినా చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. చాలామంది ఈ డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళకుండా మనకి కొనేస్తారు చూసారు లైసెన్స్లు, అలా కొనుక్కోవడం వల్ల పనికి మళ్ళీ వాళ్ళకి తెలియదండి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మంచిది, అండ్ ఎలా వెళ్తే ప్రమాదాలు జరగకుండా అని తెలియదు అనమాట. ఇలా వచ్చేస్తూ ఉంటారు. అయినా గవర్నమెంట్ కూడా దీన్ని పట్టించుకోవాలి, ఎందుకంటే లైసెన్స్ ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఇస్తే ఇలాగే అలా ఆపోజిట్లో వచ్చేస్తుంటారు. మనం ఏమవుతుందో తెలుసు కదా, ప్రమాదం జరిగిందంటే దాన్ని తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సమ్టైమ్స్ పర్వాలేదు, ఏం జరగకపోతే పర్లేదు. వెహికల్ డ్యామేజ్ అయితే మనం రిపేర్ చేసుకోవచ్చు, కానీ మన బాడీ డ్యామేజ్ అయితే చాలా కష్టం. ఆ పెయిన్ మనమే భరించాలి. అండ్ మనమైతే రిషికొండ వస్తాం అనమాట. రిషికొండలో మనకి ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటారు. ఎంత 20 రూపీస్ తీసుకుంటారు కార్కి అయితే, బైక్కి అయితే 10 రూపీస్ అనుకుంటా. అండ్ పెద్ద వెహికల్కి అయితే అదే ఎస్సీవీలు ఉంటాయి కదా, వాటికైతే ఒక 30 to 50 తీసుకోవచ్చు అనుకుంటా. అండ్ ముందు చూస్తున్నాం కదా రిషికొండ ఓ రేంజ్లో ఉంటుంది. అదే రైట్ సైడ్ రిషికొండ, ముందు బీచ్ ఉంటుంది. బీచ్ చాలా బాగుంటుంది, కానీ వర్షం పడడం వల్ల మేమైతే కింద దిగలేదు. ఇక్కడ మ్యాగీ చాలా బాగుంటుంది, మ్యాగీ తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. అండ్ మరి మ్యాగీ ఆర్డర్ చేయాలంటే దిగెళ్ళాలి, దిగితే ఎక్కడ తడిసిపోతాం అని చెప్పేసి మేము అటు ఇటు తిరుగుతున్నాం. అదే టైంలో మాకు ఒక ఐడియా వచ్చింది. అక్కడ దగ్గరలోనే మ్యాగీ షాప్కి వెళ్తే వాళ్ళు వచ్చి ఆర్డర్ తీసుకుంటారు. అలా ఆర్డర్ తీసుకుని మేమైతే మ్యాగీ తీసుకుని వెళ్ళిపోయాం అనమాట. మేము వెళ్ళేటప్పుడు ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేసాం, ఏంటంటే రైట్ సైడ్ గీతం కాలేజ్ ఉంది, ముందు వెంకటేశ్వర టెంపుల్ ఉంది, ఆ తర్వాత మన గాయత్రి కాలేజ్ ఉంది, ఆ తర్వాత మనకి ఇది ఉంది కదా బే వాచ్ ఉందన్నమాట. ఆ బే వాచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ అలో చేయట్లేదు. చూడాలి మరి ఎప్పుడు వెళ్తాం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇలా వెళ్ళేటప్పుడు ఈ రోడ్ క్లోజ్ చేస్తారు, ఓపెన్ ఉంటే బాగుంటుంది. అండ్ చాలామంది రోడ్డు పక్కన నుంచి ఉంటున్నారండి. రోడ్డు పక్కన కాదండి, బస్ స్టాప్ ఉంది అక్కడ, బస్ స్టాప్లో నుంచోండి. ఎందుకంటే చూసారు కదా రైట్ సైడ్లో కార్ ఎలా వెళ్ళిందో, అలా వెళ్ళారంటే మీరు మొత్తం తడిచిపోతారు. అసలే వర్షం నీళ్ళు తడిచినా పర్లేదు, రోడ్డు మీద వాటర్ తులిందంటే బురద దొల్లంతా. సో ప్లీజ్ రోడ్డు మీద మాత్రం నించోకండి. అండ్ ఇప్పుడు వెళ్ళాడు కదా, అలాంటి రాకెట్లో వెళ్ళాయి అనుకోండి, అంతే సంగతి. మిమ్మల్ని ఏమైనా హిట్ చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. అండ్ నేనైతే ఫాస్ట్గా వెళ్ళట్లేదు, మహా అయితే 50 to 60 వెళ్తున్నాను అంతే, అంతకుమించి స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. బట్ కార్కి ఉంటుంది కదా, మన వీడియో తీసాం కదా, వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఈ బీచ్ రోడ్ మీకు వచ్చినప్పుడు చూపించాను, నేను వెళ్ళినప్పుడు కొంచెం ఫాస్ట్గా చూపిద్దామని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా పెట్టాను. అండ్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే బైపాస్ అంత ఫాస్ట్గా తిరగవు, అంత ఫాస్ట్ తిరుగుతున్నాయి అంటే ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో. అండ్ వీడియో చూడడానికి మంచి విజువలైజేషన్గా ఉండడానికి ఇలా పెట్టాను అనమాట. సో మరి మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వ్యూ. సో మనమైతే ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చామంటే సీతాకొండ ఉంటుంది కదా, సీతాకొండ బీచ్ అంటారు, రీసెంట్గా ఇది డెవలప్ చేశారనమాట. ఆ దగ్గరలోకి వచ్చినట్టున్నాం, అది కూడా చూసేసి అలా మనం వెళ్ళిపోవడమే, వ్లాగ్ని ఎండ్ చేసేయడమే. సో మరి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. రైట్ సైడ్లో మనకైతే ఇస్కాన్ టెంపుల్ ఉంది. సీతాకొండ బీచ్ దగ్గర మనం ఇంకా రాలేదు, చాలా ముందుకు వెళ్ళాలి. సాగర్ నగర్ దగ్గరికి వచ్చాం, సాగర్ నగర్ నుంచి ముందుకెళ్తే మనం సీతాకొండ బీచ్కి వెళ్తాం. సో మరి వెళ్దామా సీతాకొండ బీచ్కి. అండ్ సాగర్ నగర్ కూడా చాలా చాలా బాగా డెవలప్ చేశారు. లెఫ్ట్లో చూసుకోవచ్చు మన ఆర్కే బీచ్ దగ్గర చెట్లు ఎలా ఉన్నాయో, లెఫ్ట్లో అలా వేసారు చెట్లు కూడా. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి మంచి రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది. అండ్ ఇంకా మనకి రిఫ్రెష్మెంట్ కోసం మన వైజాగ్లో కొత్తగా వైజాగ్ స్క్వేర్ యాడ్ చేస్తున్నారు, అది కూడా మీకు తొందరలో షార్ట్ వీడియో పెడతాను. అండ్ ఇంకా చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి, అన్ని డెవలప్మెంట్స్ మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ అలానే మన వైజాగ్లో చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఆ మంచి మంచి ప్లేసెస్ మనం డ్రోన్ కెమెరాతో షూట్ చేసి మీ అందరికీ చూపిస్తాను. సో ఇవన్నీ నేను చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి, నా వీడియోస్ చూడాలి, షేర్ చేయాలి, ఇంకా లైక్లు చేయాలి, సబ్స్క్రైబ్ చేయించాలి. ఇన్ని చేయిస్తే మనం ఖచ్చితంగా చాలా చేయొచ్చు. ఎందుకంటే సబ్స్క్రైబ్స్ పెరిగినా, తర్వాత కామెంట్స్ వచ్చినా, తర్వాత మన లైక్స్ వచ్చినా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనే ఇది పెరుగుతుంది అనమాట. సో మనమైతే సీతాకొండ బీచ్కి వస్తాం, ఇక బ్లాగ్ని ఎండ్ చేసేయాలి. సో ఇక్కడ నేను డ్రోన్తో కొన్ని షార్ట్స్ ఇస్తాను, ఆ వీడియో తొందరలో పెడతాను అనమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేసండి, షేర్ చేసండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్, బై బై.